హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బీఎస్సీ మ్యాథమెటికల్ కోర్స్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది ఎంత ఉండబోతుంది? సో, ఎంత పే చేయాలి? ఏ కాస్ట్ వాళ్ళకి ఎంత ఉండబోతుంది? అప్లికేషన్ చేసేటప్పుడు మీరు నెట్ సెంటర్‌కి ఎంత అమౌంట్ తీసుకొని వెళ్ళాలి? ఒకవేళ మీరు ఇండివిడ్యువల్‌గా మీరు ల్యాప్‌టాప్‌లో చేసుకుంటున్నప్పుడు ఎంత అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే వస్తుంది? సో, మీ కాస్ట్‌కి ఎంత ఉంటుంది? సో, పే చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పే చేస్తున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్‌నైతే గుర్తుపెట్టుకొని అమౌంట్ అయితే పే అయితే చేయాలనమాట. సో, ఒకవేళ ఫెయిల్ అయితే ఏం చేయాలి? ఫెయిల్ అయితే ఏం చేయాలి? సో, సెకండ్ టైమ్ కూడా ఫెయిల్ అయితే ఏం చేయాలి? దీంతో పాటు సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? మనకెలా తెలుస్తది? ఈ రిజిస్ట్రేషన్ ఫీజ్ అమౌంట్ అనేది పే చేసిన తర్వాత రిటర్న్ వస్తుందా? రాదా? ఇలాంటి చాలా అప్డేట్స్ అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తారు. చిన్న అనౌన్స్‌మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికొచ్చేసరికి సో, మొత్తం టోటల్‌గా 5 కాలేజెస్ శాస్త్ర అయితే ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బిఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. చూసుకుందాం. సో లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు రిజిస్ట్రేషన్కి సంబంధించి అమౌంట్ అయితే ఇంత అయితే ఇవ్వడం జరిగింది. సో ఓకేనా, ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి అమౌంట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో ఇక్కడ చూస్తే ఎవరెవరికి ఎంత ఉంది అనుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్, ఓసీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, మీరు ఓసీ క్యాండిడేట్స్ అయినా ఓసీ వాళ్ళు ఓకే, మొత్తం బ్లర్ చేస్తాను ఒకసారి. ఓకే, మీరు ఓసీ వాళ్ళైనా లేకపోతే ఈడబ్ల్యూఎస్ లేకపోతే జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా సరే మీరంతా కట్టవలసిన అమౌంట్ ఎంత అనుకున్నట్లయితే 2000 ఉంది కదా. సో ఈ అమౌంట్ ఓకే, 2360 రూపీస్ అయితే పే చేయాలి. 2000 రూపీస్ వచ్చేసరికి అది సో జిఎస్టీకి పడ్డది 18%. ఆ విధంగా 2360 రూపీస్ అయితే పే చేయాలి. మీరు ఇండివిజువల్గా పే చేస్తున్నప్పుడు మీరు నెట్ సెంటర్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు తీసుకుంటారు. దీంతో పాటే కొన్ని బ్యాంక్ ఛార్జెస్ అనేవి కలుపుకొని ఒక 400, లైక్ మీరు నెట్ సెంటర్లోకి వెళ్ళి చేయించుకుంటే ఒక 2500 రూపీస్ అయితే రెడీ చేసి ఉంచుకోండి. అక్కడికి వెళ్ళేటప్పుడు క్యాష్ కానీ ఫోన్ కానీ అద్దె పట్టుకెళ్తే వాళ్ళు చేసేస్తారు. ఓకే, ఇక దీంతో పాటే మీరు ఇంట్లో చేసుకుంటున్నప్పుడు మీ దగ్గర 2400 రూపీస్ అయితే మాత్రం పక్కా రెడీగా అయితే ఉండాలి, ఎవరైతే ఓసీ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో. ఓకే, దీని తర్వాత ఏంటనుకున్నట్లయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు, అంటే బీసీ కానీ ఉంటుంది, బీసీలు మళ్ళీ బీసీ ఉంటాయి కదా. సో వాళ్ళందరికీ కలిపేసి ఈ అమౌంట్ అనమాట. సో ఏ కాస్ట్ అయినా సరే బీసీలో అమౌంట్లోకి వస్తుంది. ఓకే, సో బీసీ వాళ్ళైతే మాత్రం బీసీ వాళ్ళైనా, ఎస్సీ వాళ్ళైనా, ఎస్టీ వాళ్ళైనా వాళ్ళకి 1880 రూపీస్ అయితే పడుతుంది. సో 1600 రూపీస్ అనేది యాక్చువల్ అమౌంట్. సో జిఎస్టీ పడి 288 అయితే పడ్డది. సో దీంతో పాటు మొత్తం కలుపుకొని 1888 రూపీస్కి అయితే పే చేయాలి. ఓకే, మరి ఈ అమౌంట్ అనేది ఎక్కడ పే చేయాలి, ఎవరికి పే చేయాలనుకున్నట్లయితే ఈ అమౌంట్ని మీరు డైరెక్ట్గా యూనివర్సిటీ వాళ్ళ వెబ్సైట్లో అయితే పే చేయాలి. సో పే చేస్తున్న అప్లికేషన్ అయిపోతున్నప్పుడు పే చేయాలన్నమాట. సో పే చేస్తున్నప్పుడు మీకు ఏంటంటే మీరు మీ అకౌంట్లో అప్రాక్సిమేట్గా ఒక 2000 ఉంచుకోండి. ఓకే, 2000 ఉంచుకోండి. ఏంటంటే కొన్ని బ్యాంకులు ఏంటంటే ఈ యాక్చువల్ అమౌంట్‌ని తీసుకుంటే కొన్నిసార్లు కొన్ని మెథడ్స్ ఏంటంటే మీకు ఒక 19, 20 రూపీస్ అలా కట్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఓకేనా, ఎవరైతే ఉన్నారో సో బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి చెప్తాను ఈ విషయం వచ్చేసరికి. ఓకే, దీంతో పాటు దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో మొత్తం కౌన్సిలింగ్ అందరికీ కలుపుకొని రిజిస్ట్రేషన్కి ఇది ఒకటే ఫీజు అనమాట. మీ సపరేట్ రిజిస్ట్రేషన్ అంటూ సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో ఏమి ఉండదు. ఒకటే రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన వాళ్ళు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు అన్ని ఫేజెస్కి సంబంధించి ఎలిజిబుల్ అయితే అయిపోతారు. మీకు మళ్ళీ రెండోసారి రిజిస్ట్రేషన్ అమౌంట్ అయితే అడగరు. ఓకే, దీంతో పాటు రిజిస్ట్రేషన్కి సంబంధించి అన్ని కోర్సులకి ఒకసారి పే చేస్తారు. అంటే ఇండివిజువల్ కోర్సుకి ఒక అమౌంట్ అని కాదు, ఈ అమౌంట్ అన్ని కోర్సులు కలుపుకొని అమౌంట్. ఓకేనా, సో మీరు ఇండివిజువల్గా అంటే బీపీటీకి ఒకటి, లేకపోతే ఎంఎల్టీకి ఒకటి, కార్డియోకి ఒకటి, అలా కాదు. ఓకే, అన్ని కోర్సులు కలిపేసి ఒకటి ఫీజు అనమాట. ఓకే, దీంతో పాటు ఇంకా ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ ద ఫీజ్ ఇస్ నాన్ రిఫండబుల్. అంటే ఒకసారి పే చేస్తారనుకోండి, కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేసిన తర్వాత పార్టిసిపేట్ చేయకపోయినా అమౌంట్ అయితే మీకు రిటర్న్ అయితే ఇవ్వరు. మీరు రిటర్న్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఒకసారి ఫీజు పే చేస్తారా అయిపోద్ది. సో రిటర్న్ ఫీజు ఉండదు.
దీంతో పాటు ఎవరైనా టీఎస్ వాళ్ళు లేకపోతే ఇతర స్టేట్స్ వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారో లేదో చెక్ చేసుకొని వాళ్ళు అప్లై చేయమని చెప్పండి. ఎందుకంటే ఎలిజిబుల్ అవ్వకుండా మీరు అప్లై చేసుకున్నారనుకోండి మీరు ఇనెలిజిబుల్ అయితే అయిపోతారు. సో ఓకే. సో ఎలిజిబిలిటీకి సంబంధించి కూడా వీడియోస్ చేస్తున్నాను. సో ఎలిజిబిలిటీ ఎవరు ఎలిజిబుల్ అయ్యారు, సో టీఎస్ వాళ్ళు ఏపీలో ఉన్న పారామెడికల్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే ఏంటి ప్రొసీజర్, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏ డాక్యుమెంట్స్ కావాలి, దీంతో పాటే వాళ్ళకి సీట్స్ అనేవి ఎలా కేటాయిస్తారని చెప్పేసి తెలుసుకోనుకున్నట్లయితే మీరు కానీ టీఎస్ వాళ్ళు అయ్యుండి ఏపీలో ఓకే సీట్లు కావాలి అనుకుంటున్నట్లయితే పారామెడికల్ కౌన్సిలింగ్కి సంబంధించి, ఎందుకంటే ఎంసెట్ ఏం అవసరం లేదు కదా, ఇంటర్ మార్క్స్ కూడా సరిపోతాయి. ఓకే. మీరు ఏపీలో ఏ విధంగా సీట్ సంపాదించాలని మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ గాని చేసినట్లయితే టీఎస్ స్టూడెంట్స్ కూడా సో ఏ విధంగా జాయిన్ అయితే అవ్వచ్చు, వాళ్ళకిచ్చిన సీట్లు ఎన్ని, వాళ్ళు ఎలా జాయిన్ అవ్వాలి, కంప్లీట్ ప్రొసీజర్ అనేది పారామెడికల్ కౌన్సిలింగ్‌లో టీఎస్ వాళ్ళకి ఎలా చేసుకోవాలని చెప్పేసి వీడియోస్ చేస్తాను. మీరు ఎక్కువ కామెంట్స్ చేస్తేనే ఓకేనా. సో ఇది వచ్చేసరికి ఇంటర్నెట్ ఇంకోటి అడుగుతున్నారు. సో ఇంటర్నెట్ బ్రౌజర్‌లోనే చేయమంటున్నారు. ఓకే. ఇంటర్నెట్ బ్రౌజర్ అంటే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లోనే చేయమంటున్నారు. మీరు మీ ఫోన్ అలా వాడకండి. మీరు మాక్సిమం కంప్యూటర్‌లోనే చేయండి. కంప్యూటర్‌లోని మాత్రమే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతది. కంప్యూటర్‌లో మాత్రమే పే చేయండి. ఓకే. దీంతో పాటు ఇంకా డౌట్ ఏంటంటే ఫెయిల్ అయితే ఏం చేయాలని చెప్పేసి, ఫెయిల్ అయితే మీరు ఒక వెయిట్ చేయండి. ఒక 1 అవర్ అలా వెయిట్ చేయండి. ఒక 2 అవర్ లేకపోతే ఒక 6 అవర్స్ లేకపోతే ఈవినింగ్ మార్నింగ్ పే చేస్తే ఈవినింగ్ వరకు అలా ట్రై చేయండి. ఫెయిల్ అయితే మాత్రం పక్కా. ఫెయిల్ అయితే క ఖచ్చితంగా మీరు ట్రై చేసేది వెంటనే, ఎందుకంటే ఇవి నాన్ రిఫండబుల్ అమౌంట్స్ కాబట్టి తలనొప్పి, పెద్ద తలనొప్పి. ఓకే. ఒకవేళ ఎవరికైనా పే చేసి ఫెయిల్ అయిపోయి డబ్బులు కట్ అయిపోయి బట్ అక్కడ నాట్ పెయిడ్ అని చెప్పి చూపిస్తున్నట్లయితే నాకు కాంటాక్ట్ అవ్వండి. సో యూనివర్సిటీ వాళ్ళకి ఎలా మెయిల్ చేయాలి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డబ్బులు ఎలా రిటర్న్ కావాలని చెప్పేసి. ఓకే. దీంతో పాటు ఎన్నుకున్నట్లయితే చాలామందికి ఏంటంటే సో పేమెంట్ చేసేస్తారు. సో పేమెంట్ చేసిన తర్వాత అప్డేట్ అవ్వదు. సో వాళ్ళు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే డబ్బులు గాని ఒకవేళ కట్ అయిపోయాయి అనుకోండి, మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులనేవి కట్ అయిపోతే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. డబ్బులు కట్ అవ్వకపోతేనే మీకు మళ్ళీ ప్రాబ్లమ్ అనమాట. ఓకే. సో డబ్బులు కట్ అయిపోతే మ్యాక్సిమం సక్సెస్ అని చూపిస్తది. డబ్బులు కట్ అవ్వలేదంటే మీరు మళ్ళీ ట్రై చేయొచ్చు. ఓకే. దీంతో పాటు టెక్నికల్‌గా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కిందన ఫర్ ఎగ్జాంపుల్ మీకు పేమెంట్ చేశారు. మీకు పేమెంట్ సక్సెస్ అవ్వలేదు. లేకపోతే మీ అమౌంట్ కట్ అయింది కానీ మీకు ఇంకా మీకు చూపించట్లేదు అనుకుంటున్నప్పుడు ఇక్కడ టెక్నికల్ డిఫికల్టీస్ అయినా వెబ్‌సైట్‌లో గ్లిచెస్ అలా రావడం లాంటివన్నీ చూపిస్తే ఇక్కడ కాంటాక్ట్ అవ్వండి. పేమెంట్ గేట్‌వే కూడా ఇచ్చారిక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఏటీఎం కార్డ్‌తో పే చేస్తున్నారు. అక్కడ డబ్బులు కట్ అయిపోతున్నాయి కానీ మీకు చూపించట్లేదు. లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్ వస్తుంది, ఏమన్నా ఎర్రర్స్ చూపిస్తుంటే ఈ నంబర్స్‌కి మీరు కాల్ చేసుకోవచ్చనమాట. ఇది యూనివర్సిటీ వాళ్ళ వెబ్ నంబర్స్. ఓకే. ఇక దీంతో పాటే దీనికి సంబంధించిన మీకు ఇది రిజిస్ట్రేషన్ ఫీజ్ చెప్పాను కదా. సో రిజిస్ట్రేషన్ ఫీజ్‌తో పాటు మీకు యూనివర్సిటీ ఫీజ్ కూడా ఉంటదండి. సో యూనివర్సిటీ ఫీజ్ కూడా పే చేయాలి. అది కూడా మీకు ఎంత ఉంటది? ఈ రిజిస్ట్రేషన్ ఫీజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 ఉందంటే మీకు యూనివర్సిటీ ఫీజు రూ. 5600 అయితే ఉంటది. సో ఈ అమౌంట్ అనేది మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు పే చేయాలి. అప్పుడే మీకు కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక దీంతో పాటే ఏదైతే ఈ బీపీటీ లేకపోతే పారామెడికల్ కోర్స్‌కి సంబంధించి ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజు, సో వీటన్నిటికి సంబంధించి డీటెయిల్ వీడియోస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్‌లో రాబోతుంది. సో అందుకే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మంచి మంచి వీడియో అప్డేట్స్ అనేవి మీ వరకైతే వస్తూ ఉంటాయి. సో పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ప్లేలిస్ట్ డిజైన్ చేసి పెడుతున్నాము. సో ఇండివిజువల్ కోర్స్‌కి సంబంధించి కోర్స్ బెస్టా, నాట్ బెస్ట్ అని చెప్పేసి, సో మీరు చేయొచ్చా, చేయకూడదా, చేయాలనుకుంటే ఏం చేయాలని చెప్పేసి, సో ఆ ప్లేలిస్ట్ మొత్తం చూడడానికి ట్రై అయితే చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.